హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట. నాకనే కాదు, ఈ దేశ ప్రజలందరి డ్రీమ్ మన శ్రీరాముని యొక్క గుడి ఓపెనింగ్ డే అనమాట. సో ఈరోజు స్పెషల్ డే కాబట్టి నాకు గుర్తుగా ఉండాలని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే మా హస్బెండ్ దీపం పెట్టేశారనమాట. ఈ పూట నువ్వు పెట్టేలే అని చెప్పారు. అండ్ ఇంకొకటి, మీలో ఎంతమంది అయోధ్యకి వెళ్ళారో కూడా కమెంట్ చేయండి. మేమైతే మా దర్శిత్కి అంటే మా బాబుకి 1 year అప్పుడు వెళ్ళామన్నమాట. అప్పుడు ఇంకా గుడి కన్స్ట్రక్షన్లో ఉంది. సో దేవుడికి అయితే అప్పుడు ఒక చిన్న టెంట్ వేసారనమాట. ఆ దేవుడికి గర్భగుడికి వాడిన రాళ్ళే ఆ గుడికి యూజ్ చేయాలన్నట్లు అవన్నీ పడగొట్టేశారు. టెంట్ మాత్రమే ఉంది. సో అప్పుడు వెళ్ళాము. ఇంకా మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో తెలియదు. ఆ దేవుడు అనుగ్రహం ఉంటే మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటున్నాము. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. దర్శిత్ ఇక్కడ దర్శిత్ ఇక్కడ నాని కనిపించలేదా? కనిపించానా? లేదు, వాడు చూడలేదు. దర్శిత్ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు కనిపించానా? ఎక్కడికి వెళ్తున్నావు? బాయ్. వాకింగ్కి వెళ్తున్నావా? ఓకే బాయ్. అసలు ఈ మధ్య దర్శిత్ చాలా హైపర్ యాక్టివ్ అయిపోతున్నాడు. సో అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఆ రోజు పాప కూడా సరిగా నిద్ర లేదనమాట. అది పడుకునే టయానికి వాడు గొడవ చేయడం స్టార్ట్ చేస్తున్నాడనమాట. ఇంక ఇలా కాదులే అని మా హస్బెండ్ అయితే దాన్ని పడుకోబెట్టు, నేను వీడిని కొంచెం కిందకి తీసుకెళ్ళి ఆడిస్తానని తీసుకెళ్ళాడు. సో అక్కడ కూడా ఉండట్లేదంట. సైకిల్ వదిలేసి పరిగెత్తుతూ ఉన్నాడంట. ఇంకొక 1/2 hourలో తీసుకొచ్చేసాడు. ఇంకా అప్పటికి స్నాక్ టైం అయిందిలే అని చెప్పని ఇంకా వాడి కోసం పపాయ అయితే కట్ చేస్తున్నాను. డైలీ ఏదో ఒక ఫ్రూట్ అయితే ఇంక్లూడ్ చేస్తాను వాడి డైట్లో. పప్పాయ అయితే వీక్లో 2 times అయితే పెడతాను కంపల్సరీ. వాడు కూడా చాలా బాగా ఇష్టంగా తింటాడు అది. సో ఇంక ఇక్కడ దీపం పెడదామని గౌరమ్మని అయితే రెడీ చేసుకుంటున్నాను. నాకు తులసి కోట లేదనమాట, అందుకని గౌరమ్మని రెడీ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పారు. అందుకని నేను ఇంకా గౌరమ్మని రెడీ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ 5 దీపాలు అయితే పెట్టేస్తున్నాను. నార్మల్గా అయితే గుడి దగ్గర మందిరంలో 2, గౌరమ్మకు 1, సో వాకిల్ దగ్గర 2 అలా పెట్టుకున్నాను నేను. నాకు ఇంకా అదే ఆప్షన్ ఉంది, తులసి కోట లేదు కాబట్టి. సో మనందరికీ చాలా హ్యాపీ మూమెంట్ ఈరోజు అయితే. అండ్ ఇంకోటి, నేను న్యూస్లో ఏం విన్నానంటే రాముడి యొక్క గుడి ఓపెనింగ్ డే రోజే చాలామంది డెలివరీ చేయమని డాక్టర్స్ని రిక్వెస్ట్ చేశారంట. సో ఆ న్యూస్ అయితే నేను విన్నాను. సో అదనమాట మన రామయ్య గొప్పతనం. పర్సనల్గా అయితే మా హస్బెండ్కి రాముడు అంటే చాలా చాలా ఇష్టం. తను ఎప్పుడు యూట్యూబ్లో చాగంటి గారు చెప్పే రామాయణం వింటూ ఉంటాడు. సో తన వల్ల మేము కూడా అయోధ్య చూడగలిగాము. మేము వెళ్ళినప్పుడైతే మేము 2 years బ్యాక్ వెళ్ళాము. అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినా బాగుండేది, అవన్నీ మీతో షేర్ చేసుకునేదాన్ని. సో నాకు కూడా గుర్తుగా ఉండేవని. సో కొన్ని అయితే నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆ రోజు అమ్మ అయితే పల్లి చెక్క కాదు, పల్లి ముద్ద అనుకుంటాను, అది ప్రిపేర్ చేసింది. ఇంకా ఆ రోజు స్వీట్ తినాలనిపించింది. ఇంకా వెంటనే చేయమ్మా అంటే చేసిందనమాట. ఫైనల్లీ మన రామయ్య మన దగ్గరకు వచ్చేసాడు. సో మీలో ఎంతమంది అయోధ్య వెళ్ళారో కూడా కమెంట్ చేయండి. వీలైతే పాప కొంచెం 1 year అలా వచ్చిన తర్వాత మేము వెళ్దాం అనుకుంటున్నాము. మళ్ళీ చూడాలి కదా మన రామయ్యని. సో అదనమాట. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.